ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమైపోతారు. ఖడ్గము చేత, క్షామము చేత, అంటే కరువు చేత లయమైపోతారంట ఆ ప్రవక్తలు. దేవుని సన్నిధిలో అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి ఈ ప్రవక్తలు ఎవరైనా సరే, ప్రవక్తులైనా సరే, దేవునికి వ్యతిరేకంగా చెప్పేటువంటి అబద్ధ ప్రవచనాల ద్వారా వాళ్ళు ఏమైపోతారంట? కరువు చేత, ఖడ్గము చేత, తెగుళ్ళ చేత వాళ్ళు లయమైపోతారంట, అంటే చనిపోతారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఇదే. అబద్ధ ప్రవక్తల యొక్క, వాళ్ళ ప్రవక్తల యొక్క లక్షణాలు మనం గుర్తుపట్టాలి. వారి జీవితాల యొక్క చివరి దినాల్లో ఎవరు కూడా గుట్టికాడు మంచినీళ్ళు పోసినటువంటి స్థితిలో కూడా నిలబడేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళ నోట్లో కనీసం ఇంకొక నీళ్లు పోసినటువంటి అనుభవం కూడా వాళ్ళకు ఉండదు. అంతటి హేయమైనటువంటి అనుభవాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకని అంటే వాళ్ళు బ్రతికినటువంటి కాలంలో అబద్ధం ప్రవచించేటువంటి ప్రవచనాలను బట్టి వారికి దేవుడు ఆ తెగులుని, ఆ కీడుని, వాళ్ళ మీదకి ఆ క్షామాన్ని దేవుడు రప్పిస్తున్నాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో వారి లక్షణాలు గుర్తించి వారి వలె మనం కూడా ఆ దౌర్భాగ్యం అనుభవాలకు వెళ్ళిపోకుండా ఉండేట్లుగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అటువంటి ప్రవక్త లక్షణాలు గుర్తించాలి. అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వారు ఎవరో, వారు ఎలా ఉంటున్నారో వారందరిని కూడా గుర్తించి మన జీవితాలను జాగ్రత్త పరుచుకుంటూ మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ద్రవ్యము కొరకు సోది చెప్పేటువంటి ప్రవక్త